ప్రైజ్ ద లార్డ్. బైబిల్ క్విజ్ మెంబర్స్ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చాలా సంతోషకరమైన విషయం నేను మీతో కూడా పంచుకోబోతున్నాను. అదేంటో మన అందరికీ తెలుసు, మీకు తెలుసు. అదేంటంటే 400 నుంచి 500 వరకు క్వశ్చన్స్ యొక్క రిజల్ట్స్ ఈరోజు మీతో కూడా పంచుకోబోతున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి దైవ బిడ్డలందరికీ చాలా చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకనంటే ఎన్నో రోజులుగా 100 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎన్ని ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాము అని అన్నది చాలా మందికి ఎగ్జైటింగ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాను. అయితే ప్రాముఖ్యమైన విషయం ఇందులో మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. గత కొన్ని వీడియోల్లో నేను ప్రారంభం నుంచి 1 నుంచి 2 నుంచి 3 మార్కుల నుంచి 4 మార్కుల నుంచి లాస్ట్ 100 వరకు నేను చెప్తూ వచ్చాను. కాకపోతే ఆ వీడియో కొంచెం లెంత్ అవుతుంది, లాగ్ అవుతుంది. కాబట్టి ఈసారి నేను ఏం చేశానంటే ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 30 ప్రశ్నలు, అంటే 60-70 నుంచి ఈ ఒక 100 ప్రశ్నల లోపు ఎంతమంది హైగా వచ్చారో అన్నది నేను చెప్పబోతూ ఉన్నాను. కొంచెం వీడియో చిన్నది చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ 70 బిలో వచ్చిన వాళ్ళందరూ నేను అనౌన్స్ చేయలేదు, మీకే తెలుసు. ఒకవేళ మీరు నన్ను పర్సనల్గా అడిగితే మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు అన్నది నేను క్లారిటీగా మీకు ఆన్సర్ ఇస్తాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క లిస్టులో మీ పేరు రాలేదు అని అంటే మీరు 70 కంటే తక్కువ ఆన్సర్ చేశారని అర్థం చేసుకోనండి. కాబట్టి మీ పేరు నేను అనౌన్స్ చేయకపోతే అదే మీకు ఆనవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 నుంచి 100 వరకు ఎంతమంది ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు అన్నది నేను ఒక్కొక్కటిగా 1 by 1 చెప్తాను. చాలా తేటగా మీరు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, సౌమ్య సిస్టర్ గారు 69.5 69.5 మార్కులు సంపాదించుకున్నారు 100 ప్రశ్నలకు గాను. సిస్టర్స్, ఇంకా మీరు కానీ కొంచెం ట్రై చేస్తే, అంటే లాస్ట్ టైం మీరు ఫస్ట్ వచ్చారు, సో ఈసారి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం పనుల వర్కుల వల్ల మీరు రాలేదని నేను విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరు పడిన ప్రయాసకు దేవుడు ప్రతిఫలం దయచేశాడు. సో మే గాడ్ బ్లెస్ యూ సిస్టర్. 69.5 మార్కులు, 69.5. ఇకపోతే దివ్య సిస్టర్ సెంట్ థామస్ మౌంట్లో ఉంటారు. సౌమ్య సిస్టర్ ట్రిపుల్ క్యాన్లో ఉంటారు, మీకు అందరికీ తెలుసు. దివ్య సిస్టర్ 70.5 70.5 మార్కులు సంపాదించుకున్న దివ్య, మే గాడ్ బ్లెస్ యూ అమ్మ. చక్కగా బైబిల్ చదువుతూ ఇంకా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. ఇకపోతే ఆంధ్రియ మామగారు 71.5. ఈయన షోలింగ్ నెల్లూరు ప్రాంతంలో ఉంటాడు. నిజంగా ఈయన కూడా కొంచెం ఇంట్రెస్ట్గా, ఆసక్తితో నిజంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిత్యముగా మీరు పడే ప్రయాసకు దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. తప్పక నమ్మండి మామగారు. నిత్యముగా మీరు బైబిల్ చదువుతూ అలాగే కంటిన్యూ చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్. ఇకపోతే వనిత సిస్టర్ గారు 76.5 76.5 మార్కులు సంపాదించారు 100కు గాను. సిస్టర్, మే గాడ్ బ్లెస్ యూ. నిత్యముగా మీరు ఇంకా కష్టపడి ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వనిత సిస్టర్ గారు, ఈమె సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉంటారు. ఇకపోతే మేరీ సిస్టర్ గారు బెల్గాంలో ఉంటారు. ఈమె 73 మార్క్స్ ఆమె సంపాదించుకుంది. అంటే 73 మార్కులు సంపాదించుకున్నారు 100కి. 100కి 73 మార్క్స్. సిస్టర్, నిజంగా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, నిత్యముగా మీ యొక్క జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇకపోతే మార్తమ్మ గారు, మనకందరికీ తెలుసు, షోలింగ్ నెల్లూరు ప్రాంతంలో ఉంటారు. ఈమె 72.5 72.5 మార్కులు సంపాదించుకున్నారు. నిత్యముగా మార్తమ్మ గారు, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇకపోతే శాంతి సిస్టర్ గారు సెంట్ థామస్ మౌంట్ ప్రాంతంలో ఉంటారు. శాంతి సిస్టర్ గారు 79 మార్క్స్ ఆమె సంపాదించుకుంది. సిస్టర్, నిత్యముగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాబోయే దినాల్లో ఇంకా ప్రభు యొక్క జ్ఞానంలో వర్ధిల్లాలని, మీరు మీ కుటుంబం వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిత్యంగా ప్రభు ఆశీర్వదించునుగాక. 79 మార్క్స్. మే గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే సోఫియా సిస్టర్ గారు 83.5 83.5 మార్కులు 100కు గాను సంపాదించుకున్నారు. సిస్టర్, మే గాడ్ బ్లెస్ యూ. నిజముగా మీరు ఈ యవన కాలంలో ఉద్యోగం చేస్తున్నా సరే, నిత్యంగా బైబిల్ పైన ఒక మక్కువతో దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవాలని,
ఏమాత్రం యవన కాలంలో త్రొట్టిల్లిపోకుండా నిత్యముగా బైబిల్ పట్టుకుని ముందుకు వస్తున్నారు. ఆయన జ్ఞానంలో ఇంకా వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 83.5 మార్క్స్ ఇంకా మీరు ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా ట్రై చేస్తే మీరు వస్తారు. ఇకపోతే ఏంజిల్ సిస్టర్ గారు 85.5 మార్కులు సంపాదించుకున్నారు. ఏంజిల్ సిస్టర్ గారు 85.5 85.5 మార్కులు సంపాదించుకున్నారు ఏంజిల్ సిస్టర్ గారు. సిస్టర్, నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. కొన్ని ప్రశ్నలు మీరు స్కిప్ చేశారు, అందువల్ల కొన్ని కారణాల వల్ల మీరు కొంచెం వెనకం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభు నిశ్చయముగా మీ యొక్క జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేస్తారు. మీ సంగతి మాకు అందరికీ తెలుసు, నిశ్చయముగా జ్ఞానవంతురాలు అని. కాబట్టి నిశ్చయముగా మీరు వెనుకంజ వేయకుండా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇకపోతే సరళ సిస్టర్ గారు 86 86.5 మార్కులు సంపాదించుకున్నారు. సరళ సిస్టర్ గారు. సిస్టర్, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక, ఆయన జ్ఞానంలో అభివృద్ధి చేయునుగాక. చక్కగా ఇదే పదములు మీరు ముందుకు సాగాలని ఆత్మీయతలో నిశ్చయంగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాన్ని. ఇకపోతే సారా సిస్టర్ గారు 86. అలాగే సారా సిస్టర్ గారికి కంపేర్ చేస్తే సారా సిస్టర్ గారు 86 అంటే టైమింగ్ ప్రకారం చక్కగా సారా సిస్టర్ గారు ముందంజలో ఉన్నారు. సో సారా సిస్టర్ గారు 86, సారా సిస్టర్ గారు తర్వాతే సరళ సిస్టర్ గారు 86 మార్కులు. అంటే టైమింగ్లో సారా సిస్టర్ గారు ఫస్ట్ ఉన్నారు. సిస్టర్, నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు దీవించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఆశీర్వాద పదములు మీరు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిశ్చయముగా దేవుడు మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేయునుగాక. ఇకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ నేను అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. నిజంగా 86.5 మార్కులతో ఇంతతో సమాప్తం అయింది. సో కాబట్టి దాని తర్వాత కొందరు ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నారు. సో మీ పేర్లు ఇందులో రాకపోతే మీరు 70 కంటే బిలోలో ఉన్నారని అర్థం చేసుకోండి. ఇకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ నేను అనౌన్స్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరో కాదు, మనకందరికీ తెలిసినటువంటి శారదా సిస్టర్ గారు 100కు 90 మార్కులు సంపాదించుకున్నారు. అంటే 10 ప్రశ్నలు మాత్రమే మీరు స్కిప్ చేశారు సిస్టర్. నిశ్చయంగా మీరు చాలా చక్కగా ఈసారి ప్రయత్నం చేశారు. మీ కష్టానికి తగ్గట్టు ఏ రోజు లేట్ అయినా సరే ఆల్మోస్ట్ మీరు పెట్టడానికి ప్రయత్నం చేశారు. నిశ్చయంగా మీరు చక్కగా ముందుకు వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇకపోతే ఝాన్సీ సిస్టర్ గారు మనకు తెలుసు, అలాగే మేరీ కుమార్ సిస్టర్ గారు మనకు తెలుసు. అయితే వీరిరువురి మధ్య టైమింగ్ చాలా భేదం వచ్చింది. ఫస్ట్ మార్క్ సంపాదించుకుంది, 91 మార్కులు సంపాదించుకుంది మేరీ కుమార్ సిస్టర్. అలాగే ఝాన్సీ సిస్టర్ గారు సంపాదించుకున్నారు, 91 మార్కు సంపాదించుకున్నారు. వీరిద్దరికి టై అయింది. అయితే వీరిలో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అన్నది నేను మీకు తెలియచేయబోతున్నాను. ఎవరు అయ్యారంటే వీరిద్దరు టై అయింది, కానీ టైమింగ్లో మాత్రం కొంచెం వెనకంజ వేసింది మేరీ కుమార్ సిస్టర్. అలాగే ఝాన్సీ సిస్టర్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు. సో టైమింగు అలాగే మార్క్స్ రెండిట్లో కూడా ఫస్ట్గా ఉంది ఝాన్సీ సిస్టర్ గారు. సో వీరిద్దరికి టై అయింది. టైమింగ్లో మాత్రమే మేరీ కుమార్ సిస్టర్ గారు కొంచెం వెనకం చేశారు. కాబట్టి ఆమెను 2వ స్థానంలోనికి పరిగణించాము. టైమింగ్ చూసి ఝాన్సీ సిస్టర్ గారిని మొదటి స్థానం అందిస్తున్నాం. కాబట్టి సిస్టర్ మేరీ కుమార్ సిస్టర్ గారు, మీరు నిశ్చయముగా మీరు పడిన కష్టార్జితం దేవుడు మీకు దయచేస్తూ ఉన్నాడు. మీరు ప్రభువులో పడుతున్న ప్రయాస నిశ్చయముగా ఏనాటికి వ్యర్థము కాదు. సో మీ జ్ఞానాన్ని ప్రభు ఇంకా ఇంప్రూవ్ చేయాలి. చక్కగా ఆశీర్వాద పదములు మీరు మీ కుటుంబం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే మీకు తెలుసు, కొన్ని ప్రశ్నలకు మాత్రమే మీరు కొంచెం లేటుగా సమాధానం చెప్పారు. దానివల్లే ఒక్క అడుగు, అంటే మొదటి స్థానం కంటే ఒక్క అడుగు మీరు వెనకం చేశారు. సో ఇదేమి పెద్ద ప్రాబ్లం కాదు. నిశ్చయంగా మీరు ముందుకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇకపోతే మొదటి స్థానంలో ఝాన్సీ సిస్టర్ గారు జబల్పూర్లో ఉంటారు. ఈమె నిశ్చయంగా ఏ రోజు ఏ ప్రశ్న ఏ మాత్రము స్కిప్ చేయకుండా అటెంప్ట్ చేస్తూనే ఉంది. కాకపోతే ఈ ప్రశ్నలు తప్పైనవి. ఈ యొక్క 9 మార్కులు అంటే 91 మార్కులు ఆమె సంపాదించుకుని 9 మాత్రమే స్కిప్ చేసింది. అంటే స్కిప్ అని కాదు, కానీ తప్పయ్యాయి. ఆమె పెట్టినటువంటి ఆన్సర్ కొన్ని తప్పయ్యాయి. అందువల్లే ఆమె నిజముగా 91 మార్కులు సంపాదించుకుంది, మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ మార్క్ 91, అది ఝాన్సీ సిస్టర్ గారు దక్కించుకున్నారు. సో
నిజముగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఝాన్సీ సిస్టర్, నిశ్చయంగా మీకు తగినటువంటి ప్రైజెస్ మేము త్వరలోనే అందించబోతున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్లో వచ్చారు వారందరికీ నేను కంగ్రాట్స్ చెప్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎవ్రీ వన్. నిజముగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వెనకబడిన వారు ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనకు రాబోతున్నటువంటి బైబిల్ క్విజ్లో నిశ్చయముగా మీరు రాణిస్తారనే నమ్మకం నాకుంది. సో మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.